ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించి మృతులకు సంబంధించిన సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నది ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. మరోవైపు వైద్య సదుపాయాలు కూడా కొంత వేగవంతం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపైన మాత్రం ప్రధానంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి చేపట్టిన కాంట్రాక్టర్ తప్పిదమని స్పష్టంగా తెలుస్తుంది. నాసిరకం పనుల విషయంలో అనేక సందర్భాల్లో ఈ నాణ్యతకు సంబంధించి పలు అనుమానాలు కలుస్తాయి. ఈ సందర్భంలో కూడా నిర్మాణం చేపట్టిన సంస్థ ఏదైతే ఉందో అనేక డెడ్ లైన్లను కూడా వారు దాటవేయడం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక ప్రభుత్వం నుంచి కూడా కొంత ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన స్థానికంగా అనేక అనుమానాలు విమర్శలు కలుస్తున్న నేపథ్యంలో వైపు కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకురావడం, కాంట్రాక్టర్ ఎలాగోలా పూర్తి చేయాలన్న అదుగా మాత్రమే పూర్తి చేయాలని నాణ్యత విషయంలో చాలా కాంప్రమైజ్ జరిగాయన్నది ప్రధానంగా అనిపిస్తున్న విమర్శ. స్థానికులు చెప్తున్న సమాచారం మేరకు కూడా ఒక్కసారిగా